గుడ్ మార్నింగ్. ఈరోజు మనం నేషనల్ లెవెల్లో మెడికల్ ఎంట్రన్స్ కోసం నిర్వహించే నీట్ ఎగ్జామ్ గురించి తెలుసుకుందాం. రీసెంట్గా నిర్వహించిన నీట్ ఎగ్జామ్ ఏమైందంటే పేపర్ లీక్ జరిగింది. దానివల్ల గవర్నమెంట్ అనేది ఈ నీట్ ఎగ్జామ్ని క్యాన్సిల్ చేసింది. చాలామంది విద్యార్థులు వాళ్ళు ఉన్న ఊరని వాళ్ళు అయిన వాళ్ళని వదిలేసి వేలాది రూపాయలు ఖర్చు పెట్టి సిటీస్కి నగరాలకి వెళ్ళి రాత్రి పగళ్ళు ధ్యాస లేకుండా తిండి తిప్పలు లేకుండా చాలా కష్టపడి చదువుకునేవాళ్ళు నీట్ కోసం. ఇలా కోచింగ్ సెంటర్లో తనమునకలై లక్షలాది మంది విద్యార్థులు మరోసారి మోసపడ్డారు. ఎలా అంటే ఈ నెల 3న నిర్వహించిన ఈ టెస్ట్ అనేది లీక్ అవ్వటం వల్ల, అంటే క్వశ్చన్ పేపర్ లీక్ అవ్వటం వల్ల గవర్నమెంట్ ఏం చేసిందంటే మొన్న మంగళవారం ఈ క్వశ్చన్ పేపర్ మొత్తం నీట్ టెస్ట్నే క్యాన్సిల్ చేసింది. ఈసారి లక్షలాది మంది పైన ఈ నీట్ యూజీ పరీక్ష రాసినప్పటికీ కూడా పరీక్ష రోజున దేశవ్యాప్తంగా చాలా హడావుడి జరుగుతుంది. అక్కడ ఎగ్జామ్ సెంటర్కి వెళ్తే ఈ తనిఖీ పేరిట చాలా హడావుడి జరుగుతుంటుంది అనమాట. అమ్మాయిలకి ఆ బ్యాగులు పర్సులు చెక్ చేస్తారు. అదే టైంలో ముక్కు పొడకలు ఇంకా చెవులకు పెట్టుకునే దుద్దులు కూడా టెస్ట్ చేసి పంపించేవాళ్ళు. అదేవిధంగా 1-2 నిమిషాలు లేట్ అయినప్పటికీ కూడా టెస్ట్ని ఎంట్రీ చేసేవాళ్ళు కాదు, బయట ఉంచేసేవాళ్ళు. ఇంత హడావిడి జరుగుతుంది. దాంతోపాటుగా ఏ ఆధారిత సీసీ కెమెరాలు పెట్టారు, 5G జామర్లు. ఇంత హడావిడి ఇదంతా చేస్తున్నారు కరెక్టే. కానీ దేశవ్యాప్తంగా ఏమైందంటే 400 మెడికల్ కళాశాలలు మెడికల్ కోర్సు ఎంట్రీ కోసం 40 టెస్టులు కండక్ట్ చేసేవాళ్ళు. గవర్నమెంట్ దీన్ని దృష్టిలో పెట్టుకుని, అంటే స్టూడెంట్స్ ఇబ్బంది పడతారని కామన్గా మెడికల్ టెస్ట్ స్టడీ కోసం కామన్గా 2016లో నీట్ ఎగ్జామ్ని తీసుకొచ్చారు. ఈ విధంగా వివిధ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వడం విద్యార్థులకి ఇబ్బంది అవుతుందని ఈ నీట్ ఎగ్జామ్ని తీసుకొచ్చారు. దీన్ని యూపీఎస్సి అంటే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తరహాలో కండక్ట్ చేయాలని గవర్నమెంట్ నిర్ణయించింది. ఇంత పగడ్బందీగా చేసినప్పటికీ కూడా ఈ ఎగ్జామ్స్ అనేవి లీక్ అవుతున్నాయి. ఎగ్జామ్ పేపర్ అనేది లీక్ అవుతుంది. పరీక్షకి ఒక 15 రోజుల ముందే, అంటే ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ అని 410 క్వశ్చన్స్ రాజస్థాన్, ఉత్తరాఖండ్ అలాంటి స్టేట్స్లో బాగా వైరల్ అయ్యాయి. దాని తర్వాత ఆ స్టేట్స్తో కాకుండా దేశం మొత్తం కూడా ఆ 410 క్వశ్చన్స్ వైరల్ అవ్వటం వల్ల అందరికీ కూడా ఆ క్వశ్చన్స్ అందడం వల్ల అదే క్వశ్చన్స్ ఎగ్జామ్లో కూడా వచ్చాయని గవర్నమెంట్కి తెలిసింది. ఇంత పగడ్బందీగా టెస్ట్ కండక్ట్ చేసినప్పటికీ కూడా టెస్ట్ కండక్ట్ చేయడానికి ముందే ఈ క్వశ్చన్స్ అనేవి లీక్ అవ్వడం అనేది ఆలోచించదగ్గ విషయం. ఈ మాఫియా అనేది లక్షలాది మంది తెలివైన విద్యార్థుల యొక్క జీవితాలని మోసం చేస్తుంది. ఈ మోసం అంతా ఎక్కడ జరుగుతుంది? గ్రౌండ్ లెవెల్లో జరుగుతుందా, మధ్యలో జరుగుతుందా? దీనిలో ఎవరెవరు ఇన్వాల్వ్ అవుతున్నారు అనేది గవర్నమెంట్ అనేది దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంటుంది. దాంతోపాటుగా ఈ ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ ప్రిపరేషన్ అనేది చాలా కాన్ఫిడెన్షియల్గా జరగాల్సిన అవసరం ఉంటుంది. ఏదో ఒక్కరి చేతుల్లో మాత్రమే ఈ ఎగ్జామ్ మొత్తం ఉండేలా కాకుండా దీన్ని మానిటైజ్ చేయడానికి కొంత కమిటీ వేయాలి. దాంతోపాటుగా ఎగ్జామ్ పేపర్ ఎక్కడ ప్రిపరేషన్ అవుతుందనేది గవర్నమెంట్ దృష్టి పెట్టాలి. ఇలా ప్రతి స్టేజ్లో కూడా మనం, అంటే గవర్నమెంట్ అనేది అబ్జర్వేషన్ చేస్తే పేపర్ అనేది ఎక్కడ లీక్ అవుతుందో ఈజీగా తెలుస్తుంది. దానివలన గవర్నమెంట్కి ఎగ్జామ్ కండక్ట్ చేయడం అనేది ఈజీ అవుతుంది. అదేవిధంగా స్టూడెంట్స్కి ఇలా ఎగ్జామ్ క్యాన్సిలేషన్ అనే బాధ అనేది తప్పుతుంది. ఇది గవర్నమెంట్, అదేవిధంగా పాలసీ మేకర్స్ అందరూ కూడా దృష్టిలోకి తీసుకొని విద్యార్థులకి ఈ మానసిక ఒత్తిడి, దాంతోపాటుగా వాళ్ళ సమయాన్ని సేవ్ చేయాల్సిన అవసరం చాలా ఉంది. థ్యాంక్ యూ.